వైశ్వదేవీం వాచముద్యాసగుం శివామనస్తాం దుష్మో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ఓం శాంతి అభిప్రవజ్ఞాభయ శ్రియామ పరిపాదయాదవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూరముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం తత్పురుషాయ విద్మహే స్వర్ణభక్షాయ ధీమహి. నారద అంటేనే నారం, దదాతీతి నారద. నారం అంటే జ్ఞానం, నారం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని దదాతి ఇచ్చువాడు. మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? గురువు. నారదుడు ఈ విశ్వానికి గురువు. ఆయన పేరే నారద, జ్ఞానమును ఇచ్చువాడు. అలాంటి గురువును చూసి హేళన చేసేవాడు ఏమవుతాడు? బాగుపడతాడా? అందుకే మనం బాగుపడతాం. గురువుని హేళనగా, గురువుని ఒక వికటకవిగా చూసినటువంటి వాడు గురువుని ఆరాధించేవాడు ఉత్తముడవుతాడు. గురువుని ఎవరు పూజిస్తే, నిజానికి మనం చదవకపోయినా గురువు గారి యొక్క కృప మన మీద ఉంటే ఆ జ్ఞానం మనకి అంటుతుంది. గురువు గారు సంకల్పిస్తే చాలు. అందుకే ఇప్పుడు ఆచార్యులైనటువంటి పెద్దలు చిన్నజీవ స్వామి వారి లాంటి మహనీయులు ఏం చేస్తే వారి దృష్టిలో పడితే చాలు అనుకునే దేనికి వారు. మీకు తాబేలు తెలుసా? తాబేలు పిల్లల్ని ఎలా పొదుగుతుందో తెలుసా? తెలియదు. తాబేలు ఒడ్డునొక్కొచ్చి గుడ్లు పెడుతుంది, నీళ్ళల్లో గుడ్లు పెట్టదు. ఒడ్డుకొచ్చి గుడ్లు పెట్టి దాన్ని జాగ్రత్తగా ఇసుకతో కప్పేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలా కూర్చొని పొలగదు, పక్షులు పొదిగినట్టుగా. అక్కడి నుండి తలుచుకుంటుంటుంది తన స్మరణతో, నా గుడ్లు ఇలా ఉన్నాయి, నా పిల్లలు పెరగాలి, నా పిల్లలు ఎదగాలి అని తాబేలు మనసులో స్మరిస్తూ ఉంటుంది ఆ గుడ్లను. తాబేలు యొక్క స్మరణ చేత నీళ్ళల్లో ఉన్న తాబేలు స్మరిస్తూ ఉంటే బయట ఉన్నటువంటి గుడ్లు పొదగబడి బయటకి పిల్లలు వస్తాయి. మరి చూడొచ్చు కావాలంటే. ఆచార్యులు గురువు గారు కూడా గురువు గారి దృష్టిలో ఎప్పుడు ఎందుకు ఉండాలి అంటే, గురువు గారు కూడా వీడు బాగుపడాలి, ఇతను ఉత్తమమైన జ్ఞానం లభించాలి, ఇతను భగవంతుడి ప్రేమకు కృపకు పాత్రుడు కావాలి అని మన గురించి తలుచుకుంటూ ఉన్నారనుకోండి, మనకి కూడా ఉజ్జీవనం లభిస్తుంది. ఎలా అయితే గుడ్ల నుంచి బయటకు వచ్చిన తాబేలు లాగా మన అజ్ఞానం నుంచి మనం కూడా బయటపడతాం, భగవంతుడి యొక్క కృపకు పాత్రులమవుతాం. అందుకే గురువు గారి దృష్టిలో ఎప్పుడు ఉంటూ ఉండాలి. గురువు గారికి ఆనందాన్ని కలిగించేలా ప్రవర్తించాలి. ఆచార్యులు మహనీయులైనటువంటి చిన్నజీయర్ స్వామివారి లాంటి మహనీయులని ఎప్పుడు సేవిస్తూ వారి స్మరణలో మనం ఉంటే, ఫలానా వ్యక్తి అని వారు స్మరించుకునేలా మనం ఉండగలిగితే అది మనందరికీ ఆత్మోజ్జీవనాన్ని కలిగిస్తుందన్నమాట. ఇది గురువు పట్ల మనకి ఉండవలసినటువంటి విధానం. కానీ మనకి గురువు పట్ల మన సినిమాలు చూసి నారదుడు అనగానే ఒక కమెడియన్ లాగా వెంటనే నవ్వేస్తూ ఉంటారు. చాలా పెద్ద దోషం అది. గురువును ప్రేమించేవాడు మన పురాణాలలో ఎక్కడ చూసినా సరే, మన చరిత్రలో ఎక్కడ చూసినా సరే, గురువును ఆరాధించిన వాడు చెడినట్టు ఎక్కడా కనబడడు.
అదే గురువును పట్టించుకోకుండా హేళన చేసిన వాడు పతనమయ్యే ఉంటాడు. మనం నారదుని అలా కమెడియన్ గా చూసి హేళన చేస్తుంటాం కాబట్టి మనకి సరైనటువంటి జ్ఞానం లభించదు. ఒక ధ్రువుడు తయారయ్యాడన్నా నారద మహర్షి తయారు చేశాడు. ప్రహ్లాదుడు తయారైనా నారదుడే తయారు చేశాడు. వాల్మీకి మహర్షి తయారైనా ప్రహ్లాదుడే తయారు చేశాడు. వ్యాస మహర్షి వేదాలను విభజించిన నారదుడి ప్రేరణ వల్లనే తయారు చేశాడు. ఇందరిని ఉన్నత స్థానాలలో నిలిపిన మహనీయుడు నారద మహర్షి. ఇలాంటి వాడ ఇంత గొప్పవాడిని మనం ఇంతవరకు ఎలా చూడగలిగాం? ఎంత దౌర్భాగ్య స్థితి ఇది! ఇందరిని ఇంత ఉత్తములుగా తీర్చిదిద్ది ధ్రువ నక్షత్రము ధ్రువుడు ధ్రువుడు అని పిలుచుకోగలిగేట్టుగా ఆ మహనీయుడు తయారయ్యాడంటే అది నారద మహర్షి చేసినటువంటి ఉపదేశమే. ప్రహ్లాదులంత గొప్పగా తయారయ్యాడంటే నరసింహస్వామి ఆయన కోసం దిగి రావలసి వచ్చిందంటే కారణం నారదుడు చేసిన ఉపదేశం మహిమ. అలాంటి గురువు యొక్క ఉపదేశం మనకి కలగాలి. అలాంటి గురువు వాల్మీకి దగ్గరికి వస్తే నారదం పరిపప్రచ్ఛ చక్కగా ఆయనకి చేయవలసిన సేవలన్నింటినీ చేసి పరిపప్రచ్ఛ ఒక భక్తితో వెటకారంగా అడిగినట్లు కాదు, ఏదో హేళన చేస్తూ అడిగినట్లు కాదు, ప్రేమతో తెలుసుకోవాలనే కోరికతో వాల్మీకి మహర్షి అడిగాడు. ఏమడిగాడో తెలుసా? నాకు రాముడి కథ చెప్పవా అని అడగలే. రాముడి ప్రస్తావనే తేలేదు. వాల్మీకి రామ కథతో పని లేదు. ఆయన తెలుసుకోవాలనుకున్నది రాముడి కథ కాదు. మరేంటి? ఒక ఉత్తముడైనటువంటి మనిషి గురించి 16 ప్రశ్నలు వేశాడు. ఎన్ని? 16 రకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి మనిషి. ఎన్ని గుణాలు ఉండాలి? 16 గుణాలు ఉన్నటువంటి ఉత్తమమైన మనిషి ఎవరైనా ఉన్నారా? సాంప్రతం ఇప్పుడు ఉండాలి. అది నువ్వు ఎప్పుడో పోయిన యుగాలలో ఉన్నావని చెబుతావేమో, నా పొద్దుట్లాగా. భవిష్యత్తులో వస్తాడని చెబుతావేమో, నా పొద్దుట్లాగా. ఇప్పుడు కావాలి. సాంప్రతం లోకే, సాంప్రతం ఇప్పుడు, కహ అస్మిన్ లోకే, ఇప్పుడు ఈ లోకంలో ఎవరున్నారయ్యా ఇలాంటి వాడు అంటూ గుణవాన్ కహ, వీర్యవాన్ కహ, ధృతిమాన్ కహ అంటూ 16 గుణములను చెప్పాడు. ఎన్ని గుణాలు? పదే పదే చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలని, సినిమాలు చూసి కాదు. ఎన్ని గుణాలు? ఈ 16 గుణములున్న మంచి మనిషి ఎవరు? ఇక్కడ రాముడి ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఇక 16 గుణాలు వినిపిస్తారు. పూర్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ భూయుక్తః సర్వభూతేషు మోహితః విద్వాన్ కః కస్ సమర్థః కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కోజిత క్రోధో ధీమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ ధాతరోషశ్చ సంయుగే ఏతద్ ఇచ్ఛామి. కో కో అని వచ్చిందల్లా కహ కహ అంటే ఎవరు ఎవరు ఎవరు. ఎక్కడైనా ఎవరున్నారు ఇట్లాంటి వాడు, ఎవరున్నారు ఇట్లాంటి వాడు అని అడిగారు. ఎక్కడైనా రాముడి పేరుందా? లేదు. ఇలాంటి 16 గుణములు ఎవరికో ఎవరికున్నాయో చెప్పు నాకు అంటే అప్పుడు నారదుడు చెప్పినటువంటి మాటే శ్రీరామాయణం. அபான்
சந்திஜமும் பல்லாண்டே श्रीरंग श्रियमनवरतः अनुदिनं संवर्धया श्रीरंग श्रियमनवरतः अनुदिनं संवर्धया श्रीशैलनाथाय वन्दे नगरजन्मने तथार्थवरमप्राप्य कैङ्कर्यकारिणे श्रीशैलेशदयापात्रं देवत्यादिगुणार्णवं तेन्द्रप्रवरं वन्दे मातरं मुनिं पाडतिरुवाय्मणिपिल्लै माधवबाल्पाट् मनवालमामुनिवन्वान्यवन् மாறந்திருவாய்மணிப்புகழை ஆணிலப்பால் சேரும் படிகுடைக்கும் ஐயராமரை தாரணை வாழியே ஜெய்ரை வாழி திருநாபிவாழியே பிரியமார்பம் முறையோரும் வாழியே சுந்தர திருத்தோரணை வாழியே ஐயோமேந்திய முக்கோரும் வாழியே கருணை பொங்கிய கண்ணனை வாடியே உயிராத மனதாத மாமுனி முன்னையார் புகழ்வாழ்வாரே அடியார் கல்வாழ அரங்கனகர்வாழ சகோபம் தந்தமின் நோய் வாழ கடல் சோர்ந்த மன்னரும் வாழ மனவாழ மாமுனியே என்ன மரணம் श्रीमदे रम्यजामात्र मुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भगवन्तं प्रार्थये भक्तिना श्रीभाभक्त्या होमेनामनभ्यदामद्रव्येशयद्वेर्यं सजलं जात्मजात् कुर्भ्यायनं वेदं यदा सत्ये रामिदे